వాళ్ళకి కూడా కార్డు చూపిస్తేనే కదా మీరు ఇచ్చేసేది, లేకంటే ఎట్లా తెలుస్తుంది మీకు కార్డు తెలియదనే? కడప జిల్లా బద్వేల్ పట్టణంలో దివ్యాంగుల పెన్షన్లు, వైకల్య శాతం తగ్గింపు, ఉచిత బస్సు పాసుల కోసం సిపిఐ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు ఇండ్ల ఓబులేసు, సిపిఐ సభ్యులు వీరశేఖర్ బాలు పాల్గొన్నారు. సమావేశంలో గత ప్రభుత్వ విధానాల కారణంగా నిజమైన దివ్యాంగులకు అన్యాయం జరుగుతున్నదని, సంక్షేమ పథకాలలో సమస్యలు ఎదురవుతున్నదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, లేకపోతే దివ్యాంగుల హక్కుల కోసం పోరాటం చేయనున్నట్లు హెచ్చరించారు. రకరకాల పద్ధతుల్లో వాళ్ళ శాతాన్ని తగ్గిస్తూ మొత్తం కూడా పింఛన్లు మొత్తం తొలగిస్తూ ఉన్నారు. ఇది సరైనటువంటి చర్య కాదు. మరి అదే మాదిరిగా ఈరోజు దాంతోపాటు ఈరోజు కుటుంబాలు పెరుగుతూ ఉన్నాయి. మరి వాళ్ళల్లో వాళ్ళ పిల్లలు పెరుగుతూ ఉన్నారు. కనీసం ఉండటానికి, నివాసం ఉండటానికి ఎక్కడా కూడా 2 సెంట్లు ఇంటి స్థలం లేదు. ఒక ఖాళీ ఏదైనా ఏర్పాటు చేయండి బాబు. ఈ బద్వేలు పట్టణంలో వేలాది మంది ఈరోజు ఎక్కడెక్కడో బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ వాళ్ళు ఉంటున్నారు. మరి వికలాంగులకు ఒక ఖాళీ ఏర్పాటు చేయండి అని చెప్పి ప్రభుత్వాల చుట్టూ పలు దఫాలుగా తిరిగి అర్జీలు పెట్టి ఎన్ని చేసినా కూడా ఒక్క పట్టా ఇచ్చిన దాఖలాలు లేవు. పైపెచ్చు వాళ్ళే ఏదైనా పోయి ప్రభుత్వ భూములు ఎక్కడ చూసుకుని గుడిసెలో ఏమైనా వేసుకుంటే వాళ్ళ అవన్నీ కూడా తొలగించి వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టి రకరకాల పద్ధతులు ఇబ్బంది పెడతా ఉన్నారు. కానీ మేము అడుగుతా ఉన్నాం, ఏం తప్పే మనుషులకి అంటే వికలాంగులకు సపరేట్గా ఒక ఖాళీ ఏర్పడాల్సిన అవసరం లేదా? మరి వాళ్ళకు ఇంటి స్థలాలు ప్రభుత్వ భూములు ఇవ్వాల్సిన అవసరం లేదా? కాబట్టి వీటన్నిటిపైన కూడా రేపు రాబోయేటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా వారికి మద్దతుగా మేము ఉండాలని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. ఇంకా ప్రధానంగా ఉచిత బస్సు ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా, ఎందుకంటే ఈరోజు వాళ్ళకు ఇచ్చేటువంటి మహిళలకు ఉచిత ఫ్రీ బస్ అని చెప్పినారు. అదే మాదిరిగా దాన్ని కూడా వికలాంగులు కూడా వర్తించేటువంటి పద్ధతులు చేస్తేనక బాగుంటుంది, సంతోషిస్తారు. మరి ఈ పింఛన్ కూడా ఈరోజు ఈ ధరలకు అనుగుణంగా ఏమాత్రం సరిపోదు. 6,000 రూపాయలు కాకుండా ఈ పింఛన్ కూడా 10,000 రూపాయలు పెంచాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. వీటన్నిటిపైన కూడా రాబోయేటువంటి రోజుల్లో దివ్యాంగుల పోరాట సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమిస్తామని చెప్పి